స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ సమయంలో దేవుడు నన్ను ప్రాంతానికి నడిపించిన మొదటిగా దేవునికి స్తోత్రం, రెండోదిగా దైవ సేవకులకి దైవ సేవకురాండులకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఆగకుండా ఈ వాగ్దాన కూడికు, ఈ ప్రార్థనకి వచ్చిన విశ్వాసులు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం, పాటలు పాడే అంత చూపే సంతోషం, తర్వాత వాక్యాన్ని ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు నిద్రపోతూ ఉంటారు. మీరు ఎవరూ నిద్రపోయే విధంగా నాకు అవపడట్లేదు. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దేవుని మాట వినటానికి. దేవుని స్వరం మీకు వినబడుతున్నప్పుడే మీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక, మీ హృదయము తెప్పరిల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఇంకెవరు బయట తిరగకూడదు. దేవుడి పూట మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుడి నెల ఏ వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడబోతున్నాడో మనమందరము శ్రద్ధగా విందుముగాక. దేవుని వాక్యము చాలా గొప్పది. దేవుడు తన వాక్యాన్ని గొప్ప చేశారు. ఆయన గొప్ప చేయబడిన ఆ వాక్యాన్ని మనం స్వీకరిద్దాం, మంచిగా తీసుకుందాం, దాన్ని భుజిద్దాం. ఒక మనిషి బలపరచబడాలి అంటే భోజనం వండి దాన్ని తినకుండా ఉంటే ఆ వ్యక్తి బలంగా ఉంటాడా? వండిన భోజనాన్ని తినగలగాలి. మీకోసం వడ్డిస్తున్న భోజనాన్ని ప్రతి నిత్యము మీరు దాన్ని తిని దాన్ని భుజించగలగాలి. దాని ప్రకారం మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పెడచు పెట్టొద్దు, నిర్లక్ష్యంగా అస్సలు కొండొద్దు. చాలా శ్రద్ధగా ఉండండి. ఈ పూట దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నాడు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ప్రభు నా మనసులో ఒక మాటను అలా ఉంచాడు. ఆ మాటను అంత దూరము నుండి మోసుకొని మీ మధ్యలోకి వచ్చాను. ఆ మాట ఏందో ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వాక్యం. కీర్తనలు 91:10. మీకు అపాయము ఏమియు రాదు, ఏ తెగులు మీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను. నా ప్రభు చెప్పిన ఒకే ఒక్క మాట ప్రారంభంలో ఉంది. చదువన్నా చాలు. పక్కన వాళ్ళతో చెప్పండి, నీకు అపాయము ఏమీ రాదు. చేయబట్టుకో అక్క, మా అక్క కదా, పట్టుకో. వదలు బాకరా, పట్టుకో. యువతల నుంచి చేయి యువతలకు రానివ్వకండి. పురుషులు పురుషులే, స్త్రీలు స్త్రీలే. వాళ్ళతో చెప్పు, ఏ అపాయము నీకు రాదు. ఆమేన్ అనండి చేతులెత్తి. హల్లెలూయా. అదే ఈ నెల వాగ్దానం మీకు. ఇంకా ఏ అపాయం మీకు రాదు యేసు నామములో. అపాయము నుండి తప్పించువాడు, ఏ అపాయం మీకు కలగకుండా కాపాడువాడు మనం సేవిస్తున్న నజరేయుడైన యేసు.
నమ్మినోళ్ళకి నమ్మినంత, నమ్మనోడికి ఎంతో నాకు తెలియదు. ఇంకా నమ్మినోడికి నమ్మినంత అంతే. ఇంకా ఆమేన్. బిడలారా, దూర ప్రాంతము నుండి, ఆయా ప్రాంతాల నుండి ఈ యొక్క రాత్రి నిద్రను మానుకొని, తిండిని మానుకొని దేవుని సన్నిధిని రాత్రి ప్రభు మనతో ఏం మాట్లాడుతాడు ఇందామని ఆశపడి, ఆశతో కూడిన ఆ వాంఛతో ఇక్కడ మోకరించున్న ప్రతి బిడతో ఆయన చేస్తున్న వాగ్దానం ఒకటే: ఏ అపాయము నీకు కలగదు, దేవుడు కాపాడబోతున్నాడు. అపాయము నీ సరిహద్దులకు రాదు కూడా. అపాయము నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ఉన్న అపాయాలు కొన్ని మీకు చెప్తా. ప్రజలు ఎక్కువ అపాయములో పడిపోతున్నారు. అది ఏ అపాయం అంటే, ఎక్కువ మాకు సమస్యలు, చాలా అపాయం ఉందయ్యా మాకంటారు. అదేం అపాయం అంటే అప్పులు. అప్పులోడు ద్వారా కొంతమందికి అపాయం ఉండిద్ది. వాడికి వచ్చిన రోగము ద్వారా వాడికి పెద్ద అపాయం ఉంది అయ్యగారు అంటారు చాలామంది. రోగాల ద్వారా అపాయం ఉంది. వాడు గొప్ప శ్రమలలో పడిపోయాడు అయ్యగారు, వాడికి ఆ శ్రమల ద్వారా చాలా అపాయములో వాడు మునిగిపోతున్నాడు అంటారు చాలామంది. శ్రమలు, బాధలని అపాయం. మన శత్రువులే కొన్నిసార్లు మనకు అపాయాన్ని తలపెడతారు. ఇదొక అపాయం. మనల్ని ప్రేమించేవాళ్ళు, మీరంటే నాకు చాలా ఇష్టము అని ప్రేమను పంచేవాళ్ళు, ఇంకింతకన్నా బంధం భూమి మీద ఎక్కడా లేదు అనిపించుకుంటున్న వారు కొన్నిసార్లు మనకు అపాయాన్ని తలపెడతారు. ఇదొక అపాయం. మీకు ఒక బాధాకరమైన మాట చెప్పమంటారా? బిడల ద్వారా తల్లిదండ్రులకు అపాయం కలుగుతుంది. తల్లిదండ్రుల ద్వారా బిడలకు అపాయం కలుగుతుంది. మీకు తెలుసో లేదో, భయంకరమైన వార్తలు, వినకూడని వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఎవడికి ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఉన్నటువంటి యాక్సిడెంట్ అయింది, అపాయం. కాలు ఇరిగిపోయింది అయ్యగారు, అపాయం. వాడికి రాని రోగం వచ్చింది, పెద్ద అపాయములు, మునిగిపోతున్నాడు అయ్యగారు. ఈ లైవ్ ద్వారా ఈ రాత్రి, లేక ఇక్కడ కూడి ఉన్న ప్రజలలో ఈ రాత్రి ఏ అపాయములో ఉన్నావు నువ్వు? నిన్ను కృంగదీస్తున్న అపాయం ఏమిటి? ఏ బాధలో ఉండి స్థలములో మోకరించున్నావు? ఏ వ్యాధులతో ఉన్నావు? ఏ కన్నీళ్లు అన్నపానముగా మార్చబడ్డాయి? అసలు నిన్ను కృంగదీసే వేదనకి గురి చేస్తున్న అపాయము, వేదన ఏమి అసలకి? అందరూ క్షేమంగా ఉన్నారంటే లేదు, ఆనందంగా ఉన్నారంటే లేదు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక అపాయం. వాడి ద్వారా నాకు అపాయం ఉన్నాయి గారు. ఇవన్నీ పక్కన పెడితే ఒకటి ద్వారా మీకు బలమైన అపాయం ఉంది. వాడు ఎవడు అంటే వాడు సాతాను గాడు. ఈ అన్ని అపాయాలని పక్కన పెడితే వాడు పెద్ద అపాయాన్ని మీకు కలుగు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎవడు దొరుకుతాడా వాడిని మింగుదాం అనుకుంటున్నాడు. ఎవడు దొరుకుతాడా వాడిని పాడు చేద్దాం అనుకుంటున్నాడు. డబ్బని ఎర్రని, పాపమని ఎర్రని, లోకములో కలుగుతున్న ఆశ, ప్రతి కోరికలని ఎర్రని ప్రజల ముందు వాడు చల్లి వారిని భయంకరమైన అపాయానికి నట్టివేస్తున్నాడు. అదే నిత్య నరకం. ఇది జనులకు అర్థం కాక వాడు ఉచ్చులో ఇరుక్కొని పోతున్నారు చాలామంది. వాడు మాయలో చిక్కుబడిపోతున్నారు చాలామంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ప్రభు ఈ రాత్రి మీతో చెబుతున్నాడు, మీరు ఏ అపాయములో ఉన్నారో నాకు తెలియదు, నా దేవుడు ఏ అపాయాన్ని మీ సరిహద్దుల్లోకి మీకు సమీపంగా రానియుడు. ఆయన అంత ఖచ్చితమా? మీకు ఇంకొక మాట చెప్పటానికి నేను ఇష్టపడుతున్నా. కొన్నిసార్లు అపాయం మీకు అమ్మిడికి వచ్చినట్లే ఉండిద్ది, కానీ మిమ్మల్ని ఏం చేయలేదు తమ్ముడు. చెల్లె రాత్రి తన సేవకుడిగా నేను చెబుతున్నాను,
అపాయముని ముందే నిలబడినట్లు ఉండిద్ది. నీకేదో జరిగిపోయినట్లు, నీ బిడ్డలకేదో జరిగిపోయినట్టు కలవరం, ఎవరో చనిపోయినట్టు కలవరం, సమస్యలన్నీ నేను త్రొక్కి వేస్తున్నట్టు కలవరం. అయితే నీకేం కాదు, అపాయము నీ సరిహద్దులలో నిలబడిన అది నిన్ను ఏమీ చేయదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇష్టమైన మాట నాకు అది. విశ్వాసులలో చదవండి ఆ మాట మరలా. ఎవరన్నా పరిశుద్ధులు సేవకులు కదా, విశ్వాసులు చదవండి. అక్కలు ఎవరైనా చదవండి ఒకరు. చూడండి, మేమే కాదు మీరు కూడా చదవాలి అప్పుడప్పుడు. అది మీకే మాకే అందరి కోసం అది. ఆమేన్. ఎంత గొప్ప మాట. ఆ వాగ్దానాన్ని రాత్రి చేతబట్టుకొని మీ ఇంటికి మీరు వెళ్ళండి. మీ నిద్రకు ప్రతిగా, మీ ఉపవాసానికి ప్రతిగా నా దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఈ రాత్రి. మీరు చాలా తెగించారు ఈ రాత్రి, చాలా ప్రయాసగలి కూర్చొని ఉన్నారు, నాకు అర్థమవుతుంది. కానీ రాత్రి అర్థమైపోయే రాత్రి కాదు. ఏ అపాయము నీకు రాకుండా ఆయన వాగ్దానము చేసి నేను ఇంటికి పంపబోతున్నాడు. అది నీ వారికే కాదు, నీ బిడ్డలు దాన్ని అనుభవిస్తారు. నీ కుటుంబం అంతా దాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. వాగ్దానము చేస్తున్నవాడు నమ్మదగిన వాడు. నీకే అపాయం రాదురా, నా ప్రాణం నీ ప్రాణానికి అడ్డం అంటారు చాలామంది. అంత ఏం లేదు, అంత అవుతుంది. వాడు ప్రాణం బాగు తల్లి వాడు తప్పించుకొని పోతాడు. వాడు ప్రాణం మనకు పెట్టేదిలా పాడులే. మరి నమ్మాకండి. మీ ప్రాణానికి మా ప్రాణం అన్నప్పుడు అమ్మో ఎంత ప్రేమ అమ్మ వీడికి నా మీద అనుకోబాకండి, అంత అవుతుంది నిజం. కానీ ఒక ఆయన ఉన్నాడు, నీ ప్రాణానికి ఆయన ప్రాణం అనలా, నీ ప్రాణం కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయములకు నిన్ను వెళ్ళనీయకుండా, నిత్య నరకమనబడుతున్న అపాయములు నిన్ను పడనీయకుండా, సాతానుగాడి యొక్క ఉచ్చులో నిన్ను కూరుకొని పోనీయకుండా, వాడు మాయలో నిన్ను పడనీయకుండా నా దేవుడు నీ ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పేరై రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన అపాయము నుండి తప్పించు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ తప్పించబోతున్నాడు. మీరే అపాయంలో ఉన్నారు నాకు తెలియదు, అది మీకే వదిలేస్తున్నా. మీరు మాతో చెప్పనవసరం లే. మీ హృదయ అంతరంగాన్ని ఎరుగుతున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో చెప్పి మీరు ఇక్కడ నుండి బయలుదేరండి. మీకే అపాయం రాకుండా నా దేవుడు తప్పించబోతున్నాడు. నీ భర్త అపాయంలో ఉన్నాడా? నీ భార్య అపాయంలో ఉందా? నీ బిడ్డలు అపాయంలో ఉన్నారా? ఏ సమస్య నిన్ను చుట్టుముట్టుంది? నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. బైబిల్ పట్టుకోండి. వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో మాట అది, దేవుని వాక్యం. ఆ వాగ్దానం నా దేవుడి రాత్రి రొట్టి చేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది భక్తుల్ని కొన్ని అపాయము నుండి ప్రభు తప్పించాడు. కొన్ని బలమైన కార్యాలు దేవుడు చేశాడు. మీకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్ముడి రాత్రి మీకు బోధించునుగాక. హల్లెలూయా. ఆదికాండము 19వ అధ్యాయం 18వ వాక్యం. 19 10. కాదు 10. సారీ 19, 10. చదువు నాన్న. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తన యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు
చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము అస్సలు కనుగొనలేకపోయారు. ఇస్కెరి ఆమెనని చెప్పండి. హల్లెలూయా. అది సొదొమ పట్టణం. ఈ సొదొమ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఎటువంటి వాళ్ళో తెలుసా? బహు భయంకరమైన ప్రజలు. వాళ్ళ పాపాలు దేవుడు చూశాడు, దేవుడికి వినబడ్డాయి. దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయటానికి పూనుకున్నాడు. దేవుడి పని చేసే ముందుగా ఆ పట్టణానికి 2 దేవదూతలను పంపాడు ఆయన. వారు నేరుగా లోతు ఇంటికి వెళ్ళారు. అయితే లోతు ఇంటికి వచ్చిన దేవదూతలను చూసిన ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వాళ్ళిద్దరిని బయటికి పంపండి, వారితో మేము పాపం చేయాలనుకుంటున్నామని చెప్పారు. చాలా బాధాకరమైన విషయం ఇది, మామూలు విషయం కాదు. ఆ పట్టణంలో వాయా వరుస లేదు. పాపానికి చిన్న పెద్ద లేదు. పాపం విచ్చలవిడైపోయింది. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దైవ భయం లేదు, దేవుని భయం లేదు. అంతా వాళ్ళు ఇష్టమైపోతుంది. నీకు ఒక మాట చెప్పమంటారా? బయట కూర్చున్న తమ్ముళ్ళు బిడ్డలు ఎవరన్నా ఉంటే లోగా కుర్చీలో కూర్చున్న అక్కలు కాకుండా లోగా వచ్చి కూర్చోండి నాన్న. వాళ్ళు ఏదో పాపం కూర్చోలేక అక్కోళ్ళు కుర్చీలో కూర్చున్నారు అనుకో, మీకేమైంది నాన్న? యేసయ్య కాదా అహరోన్ని మిర్యామును గుమ్ము అవతల నిలబెట్టినట్టు నిలబడబాకండి. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరు వేడే కూర్చోవాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రజలతో భయంకరమైన పాపం అంటగట్టబడి ఉంది. దేవుని దూతలతోనే పాపం చేయాలంటే ఎంత మూర్ఖులు వీళ్ళు, ఎంత పాపాత్ములు ఆలోచించండి ఒకసారి. అప్పుడు లోతయ్య బయటకు వచ్చి వారితో అంటున్నారు, బాబు మీకు దండం పెడతాను బాబు, వాళ్ళు జోలికి రావద్దు, వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు, వారిని నేను ఆదరించాలి, వాళ్ళకి కాస్త భోజనం పెట్టాలి, వాళ్ళ జోలికి మీరు రావద్దు, వాళ్ళు మా బంధువులు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని అసలు మీరు ముట్టుకోకూడదు, వాళ్ళ గురించి మీరు ఆ మాటలు మాట్లాడకూడదు. అవసరమైతే నాకు 2 కూతురులను వాళ్ళు పంపిస్తా, అవసరమైతే నన్ను కూడా ఏదో ఒకటి చేసేయండి, అంతేగాని వాళ్ళ జోలికి రావద్దు ప్రభు, అయ్యా వాళ్ళ జోలికి రావద్దు అని దండం పెడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే నువ్వెవరు అసలుకి, నువ్వెవరు మాకు న్యాయం చేయటానికి, నువ్వు ఎక్కడ వాడివి, ఏ ప్రాంతం నీది, పరదేశిగా వచ్చావు, ఈ ప్రాంతంలో మా మీద నీ పెత్తనాలు ఏమిటి, నువ్వు మాకు పెద్దవా, నువ్వు చెప్పింది మేము వినాలా, అయితే నీకెక్కువ కీడు తలపెడతాం, అసలు నువ్వు గమ్ముగా ఉండాలా అని బెదిరిస్తున్నాను. మా ఊరికి వచ్చున్నావు, మా ప్రాంతంలో ఇల్లు కొన్నావు, మా వాళ్ళే దాన్ని ఇచ్చారు, దాన్ని కొన్నావు, నువ్వు ఎక్కడోడు, అసలుకి ఎవరున్నారు నీకు, హల్లెలూయా అని ఆ మాటలు లోతయ్యకి వినబడుతున్నాయి. మీరు ఆలోచించండి, ఈ ప్రజల ద్వారా లోతు కుటుంబానికి ఇంటికి వచ్చిన దేవదూతలకు అపాయం ఉంది. చెప్పండి, చెప్పాలి, అపాయం ఉంది. వాళ్ళందరూ కూడా ఇంట్లోకి రావటానికి, వాళ్ళందరిని బయటికి లాక్కు రావటానికి ఇంట్లోకి దూరుతుంటే అప్పుడు జరిగిన విషయం అది. ఇప్పుడు చదువురా చెల్లి. అయితే ఆ మనుషులు తన చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి లాగి తలుపు కతక్కనేశారంతే. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి గట్టిగా. నా దేవుడు నమ్మదగిన వాడు. ఈ పూట దేవుని వాగ్దానం ఏమిటి? లోతు, నీ బిడ్డలకు కానీ నీకు కానీ అపాయం రాకుండా
దేవుని దూతలు తలుపుని వేయబోతున్నాయి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడే తలుపులు వేస్తాడు. దేవుడు కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు. ఏ ద్వారం ముయ్యాలో, ఏ ద్వారము తెరవాలో సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపాయము ఏ ద్వారము నుండి నీ దగ్గరకు వస్తుందో, కీడు, నాశనం, పాడు అనే మాట ఏ ద్వారము నుండి అక్క నీ దరిదాపులకు వస్తుందో, ఆ ద్వారాన్న దేవుడు ముయ్యబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మేలైన ద్వారాన్న దేవుడిని ఎదుట తెరవబోతున్నాడు. ఆమేన్. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక గొప్ప మాట చెప్పమంటారా? లోతు బిడలకు వస్తున్న అపాయము నుండి దేవుడు తప్పించటానికి ద్వారాన్ని మూసాడు. ఆమేన్. మీకు ఒక గొప్ప మాట చెప్పమంటారు ఈ రాత్రి? మనుషుల ద్వారా కలుగు అపాయం. ఎవరి ద్వారా? ఏ ప్రాంతంలో ఉన్నావు నువ్వు? ఏ గ్రామంలో ఉన్నావు? ఏ పట్టణంలో ఉన్నావు? నిన్నే ఏ అపాయము నీకు తలపెట్టాలని చూసిన ఆ ద్వారాన్ని దేవుడు ముయ్యబోతున్నాడు. గొప్ప మాట చెప్పమంటారా? కోట్లు ఇలువ చేసే మాట, ₹1 ఇలువ చేసే మాట. మీకు అపాయము కలుగు చేయు వారిని, వాళ్ళందరికీ గుడ్డితనం కలుగు చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్ప గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మాట. తమ్ముడు, చెల్లి, జాగ్రత్తగా విను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నమ్మదగిన వాడు. ఏ శత్రువు అయితే ఏ త్రోవను వచ్చి నిన్ను చుట్టుముట్టాలనుకుంటున్నాడో, అపాయాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడో, వాడు ఆ దావును రాకుండా ఆ ద్వారాన్ని దేవుడు ముయ్యబోతున్నాడు. 1, 2, ఆ శత్రువుకు గుడ్డితనం కలుగు చేయబోతున్నాడు దేవుడు. ద్వారం ఇంకా కనబడదు, లోతు కూడా ఇంకా కనబడడు, బిడలు ఇంకా కనబడరు. మీరు మరుగై ఉండబోతున్నారు ఆయన నామంలో, మరుగై ఉండబోతున్నారు ఆయన నామంలో. మిమ్మల్ని నా దేవుడు కాపాడటానికి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడా? ఎవరు ఆ శత్రువు? సాతానుగాడు. ఏ కోణములో మిమ్మల్ని పాడు చేయాలనుకుంటున్నాడో, ఏ కోణములో మీకు అపాయాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడో, నీ బిడల ద్వారా నీకు అపాయం ఉందంటున్నా. తల్లిదండ్రులకు లోబడిన బిడలు, బిడలకు లోబడిన తల్లిదండ్రులు, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానము లేక, లోబడేవాడు లేక, త్రాగుడులో, పాపములో, వ్యసనములో పాడుగా నాశనమైపోతున్న కుటుంబాల ద్వారా నీకు నాశనము కలుగుతుందేమో. ఆ నాశనం కలగకుండా నా దేవుడు కాపాడబోతున్నాడు. అపాయము కలగకుండా నా దేవుడు కాపాడబోతున్నాడు. ఆయన పేరు అపాయము నుండి తప్పించు దేవుడి రాత్రి. నిజం, నిజం, నిజం. నువ్వు భయపడుతున్నావు రాత్రి. ఎందుకో నా దేవుడు చెప్పమంటున్నాడు ఈ మాట నీకు. నువ్వు కొన్నిటిని చూసి భయపడుతున్నావు, కొంతమందిని చూసి భయపడుతున్నావు. నీ బిడ్డల జీవితాలు ఏమైపోతాయని, నీ భర్త జీవితం ఏమైపోతుందని, నీ భార్య జీవితం ఏమైపోతుందని. శత్రువులు, భయంకరమైన రోదన, భయంకరమైన నిందలు, పరిస్థితులు, పాపము పొంచి ఉంది, అపాయము పొంచి ఉంది. అది గుమ్మములోనే ఉంది, అది దాటి వస్తుందేమో. నా బిడ్డలను ఏం చేస్తుందో, నా భర్తను ఏం చేస్తుందో, నన్ను భయపడుతాయి రాత్రి. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నా దేవుడు చెప్తున్నాడు, నీకే అపాయం రాదు బిడ్డ. హల్లెలూయా. ఏ అపాయం రాదు యేసునామములో. మనందరికీ వాగ్దానం. దేవుడు మొదటిగా నాతో మాట్లాడతాడు, పరిశుద్ధులతో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. మనమందరం ఈ వాగ్దానాన్ని పూట పొందుకుందాము గాక. మొదటిగా
లోతయ్య కుటుంబం మీదకి వచ్చిన అపాయము నుండి దేవుడు తప్పించటానికి ద్వారాన్ని మూసాడు. దాన్ని ఎవడు ఇంక తెరవలేడంతే. నా దేవుడే కానీ ద్వారం కానీ మూసాడు అనుకో, దాన్ని తీయటానికి ఇంకెవడు లేడు ప్రపంచంలో, అంతే. హల్లెలూయా. నా తండ్రి కానీ ద్వారం కానీ ఎదుట అలా ఓపెన్ చేశాడు అనుకో, దాన్ని ఎవడు మూయలేడు. ఇంకా గొప్పోడైనా ఏ ద్వారం గుండా నీకు ఆశీర్వాదం రావాలో దాన్ని తెప్పిస్తాడు. ఏ రూట్లో నువ్వు వెళితే నీకు ఆశీర్వాదమో ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు ఆయాసకరంగా ఉన్న మార్గాలని ముయ్యబడునుగాక. ఈ రాత్రి మేలుకరమైన ద్వారాలు తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ధైర్యంగా వెళ్ళు, వాగ్దానాన్ని చేతబట్టుకొని వెళ్ళు. నిజం, వాగ్దానాన్ని చేతబట్టుకొని వెళ్ళు. నా దేవుడు నీ మీదకి వస్తున్న శత్రువుకి గుడ్డితనాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆయన వాడు గుడ్డోడు అయిపోబోతున్నాడు యేసునామములో. వాడు ఎవడన్నా కానీ అనవసరం నాకు ఈ రాత్రి. నేను భయపడుతున్న శత్రువు ఎవడు? ఏ రీతిగా నువ్వు భయపడుతున్నావు? ఏ సమస్య ద్వారా నువ్వు భయపడుతున్నావు? ఏ అపాయం నిన్ను ముంచేస్తుంది? పలు రకాల అపాయాలు క్రైస్తవుడిని కృంగదీసివేస్తున్నాయి ఈరోజు. నువ్వే అపాయానికి నువ్వు బానిసవు కావు. దాని నుండి నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు అపాయము నుండి తప్పించువాడు. మొదటిగా. 2, యెహోషువ గ్రంథం 2:18. ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, మీ అన్నదమ్ములందరినీ నీ ఇంటి చేర్చుకునము. ఉత్తరవాది అయితే నీ యొద్ద చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి మనకు కనబడుతుంది. ఆమె పేరు రాహాబు. ఏమి ఒక వేశ్య, వ్యభిచారి, పాపాత్మురాలు. ఏమికంటూ ఇలువైన సాక్ష్యం లేదు. ఏమి జీవితం ఒక పనికిరాని బ్రతుకు. ఒకరోజు యెహోషువ యేగువారిని ఇద్దరిని యెరికోను చూసేసరమని పంపిస్తాడు. వీళ్ళిద్దరూ రాహాబు ఇంటికి వెళ్తారు. ఆమె వారిని పరామర్శించి వాళ్ళు మంచిగా చూసుకుంటుంది. యెరికో పట్టణస్తులు చూడకుండా దైవ సేవకులని, యేగువారంటే దైవ సేవకులు, ఆమేన్, దైవ సేవకులను ఎక్కడా కూడా యెరికో పట్టణస్తులు చూడకుండా ఆమె మంచిగా వారిని భద్రపరిచి మరల క్షేమముగా దాటిస్తుంది యెరికో పట్టణాన్ని. ఆమె వెళ్ళేటప్పుడు, అయ్యా దైవ సేవకులారా, మీరు ఈ పట్టణంలో అడుగు పెట్టారంటే ఈ ప్రదేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ అపాయం మాకు కలగకున్నట్లు నా కుటుంబాన్ని కాపాడండి. దైవ సేవకులు ఏం చెప్పారో తెలుసా? నీ ఇంటికి కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టి ఆ ఇంటిలో నీ కుటుంబాన్ని అంతటిని అక్కడ ఉంచమంటారు. ఎవడు కూడా బయటికి రాకూడదు. ఆమేన్. దేవుడి పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాడు. ఈ ప్రాంతంలో దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. యెహోషువ ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు. యెహోషువ అనగా నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా.
యేహోవారనగా యెహోషువ పంపిన దైవ సేవకులు, ప్రతిష్ఠిత కలిగి రోషము కలిగి ఈ ప్రాంతంలో మీ కొరకై పాటుపడుతున్న దైవ సేవకులు. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకులు ఈ మాట చెప్తానే వాళ్ళు కిటికీ దిగి అవతలకి వెళ్ళారో లేదో, ఇది వెంటనే మా తల్లి, బంగారు తల్లి, ఇది వెంటనే ఒక దారం తీసుకొచ్చి కిటికీ గట్టిందంట. ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం ఎరుకు అంతా కూడా పట్టబడింది, నాశనం అలా కమ్ముకునింది. కానీ రాహాబు కుటుంబం మాత్రం క్షేమకరంగా ఉంది. కారణం ఒకటే, ఆ ఇంటికి ఎర్రని దారం కట్టి ఉంది. హల్లెలూయా. దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు, ఆ ఇంటిలో నుండి ఎవడైతే బయటకు వస్తాడో వాని ప్రాణానికి వాడే ఉత్తరవాది, వాడికి మాకు ఇంకే సంబంధం లేదు. దైవ సేవకుడు ఏది చెప్తాడో అదే నువ్వు క్రమంగా తీసుకోవాలి. దైవ సేవకుని మాటే దేవుని మాటగా నువ్వు అంగీకరించాలి. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నాడో, దైవ సేవకుడి ద్వారా ఏదైతే నీతో మాట్లాడాడో దాన్ని పాటించాలి తూచా తప్పకుండా. నేను ఇంట్లోనే ఉండమన్నాడా, ఇంట్లోనే ఉండాలి. నా బిడ్డలకు ఒక అలవాటు ఉంది, అది మీరు కూడా నేర్చుకుంటారని నేను ఇష్టపడుతున్నా. నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు నాకే చెప్తారు, అయ్యా మేము పలానా చోటుకి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి. ఆమేన్. మంచి అలవాటేనా? అప్పుడు నేను ప్రార్థన చేస్తా, తండ్రి నా బిడ్డలకి తోడై ఉండండి. పరిశుద్ధాత్ముడు ఏమాత్రం కూడా వెళ్ళొద్దు అన్నాడంటే, కూతురా ఈరోజు వెళ్ళొద్దురు అన్నమాట, ఇంకంతే, స్తోత్రం అంతే, ఇంకా జమ దాటరంతే యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకంగా మాట్లాడటం, ఏనేం పాస్టర్ గారు, ఏనేంది అమ్మ, ఏనేంది ఆడికెళ్ళాలని నాకు చెప్పాలా, మాకు అవసరం అంతే. ఇంకా అవసరం అంటే అవసరం అంతే. రాహాబు చూడండి, ఆమె కుటుంబస్తులందరూ కూడా దైవ సేవకుని మాటకు లోబడి దారము కట్టిన ఇంట్లో నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఉన్నతమైన పాఠం మనం నేర్చుకోవాలి. నాశనము, పాడు అనే మాట మన దరిదాపులకి రాకూడదు, ఏ అపాయము మనకు కలగకూడదు అంటే దైవ సేవకుని మాటకు లోబడి అదే దేవుని మాటగా మనం అంగీకరించి ఇంటిలో నుండి అడుగు బయట పెట్టకూడదు. ఏంది అసలు ఇల్లు అంటే? ఆ ఇల్లే దేవుని మందిరం, ఆ ఇల్లే దేవుని సంఘం, ఆ ఇల్లే మనమందరము. ఆమేన్. ఈ సంఘములో నుండి, ఈ పరిచర్యలో నుండి, ఆ ఎర్రని దారం అనబడుతున్న యేసు రక్తం అనబడుతున్న ఆ కంచిలో నుండి మనం బయటికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. మళ్ళా వచ్చి అశోక్ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయనట్లని నువ్వు తాళపాదాలు తీయకూడదు, నేలకూడదు. దైవ సేవకుడి మీద నువ్వు నింద పెట్టకూడదు. ఆమేన్. దైవ సేవకుడి ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని మనం పాటించాలి, దాన్ని మనం అనుసరించాలి. ఈరోజు చాలా మంది అపాయంలో పడిపోతున్నారు. కారణం ఒకటే. ఒకరోజు యేసన్న దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. అన్నా, మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను మార్చబడ్డాను, రక్షించబడ్డాను, నేను ఇంకెప్పుడు లోకంలోకి వెళ్ళనన్నా, లోకం పాపం నాకొద్దు, నేను రక్షించబడ్డా, నాకు బాప్టిస్మం ఇవ్వు, నేను నమ్మకంగా ఈ సేవలోనే ఉంటా అన్నాడంట. యేసన్న వాడిని నమ్మి కొద్ది సంవత్సరాల తర్వాత బాప్టిస్మం ఇచ్చి, నా వైపు చూడాలి, వాడిని నమ్మి సంఘంలో మంచిగా వాడిని సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రానే వచ్చింది, మనోడు యవనస్తుడు యేసన్న దగ్గరికి వెళ్ళి అలా అన్నాడంట, యేసన్న నేను మా ఊరి దాకా వెళ్ళేసి వస్తా అన్నాడంట. మా బంధువుల దాకా వెళ్ళి వస్తా, మా పట్టణం దాకా వెళ్ళి వస్తా, మా గ్రామం దాకా వెళ్ళి వస్తా. ఎందుకురా? ఏం లేదన్నా, నేనేదో రక్షించబడ్డా దేవుని మహాకృపను బట్టి, నీ ప్రార్థన బట్టి. అయితే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు మందుకి, ఆ సీట్ ప్యాకిల ఆటకి ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. వాడి జీవితాన్ని లోకానికి దారిపోసుకుంటున్నాడు. ఆ చీట్ల ఆట ఆడి వాడి జీవితమే బస్టు పట్టిపోతుందన్న. వాడికి సువార్త చెప్పి మందిరానికి తీసుకొని వస్తానన్నాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి.
గ్రేట్. జాగ్రత్తగా దేవుడు నిన్ను దీవించినగా. కినండి, నేనేం అంటున్నాను, ఏం అనట్లేదు, నేనేం మాట్లాడుతున్నాను మీరు ఇందురుగాక. నీ మనస్సుని ఇంటికాడ ఉంచబాకి, ఏడే ఉంచు. నా దేవుడు అపాయము నుండి నేను తప్పించబోతున్నాడు. హల్లెలూయా. మొత్తానికి యేసన్న అన్నాడంటే, రే వద్దురా నాయన, నువ్వు బావద్దు, లోకం అంత మంచిది కాదు, అది భయంకరమైంది. నువ్వు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ కొన్ని దురాత్మలు జరుగుతుంటాయి. దైవ సేవకుడిగా చెప్తున్నా, అది సీట్ల ఆట అంటే మామూలు ఆట కాదు, అది పాపం కన్నా గొప్పది. దాంట్లో నువ్వు పోయి ఉన్నావు అనుకో, యేసు రక్తమే జయం, నీకు జీవితంలో బయటికి రాలేవురా, నువ్వు వెళ్ళొద్దు. దైవ సేవకుడు చెప్తున్నట్టు, అన్నా యేసన్నా ఇంతేనా నువ్వు నన్ను నమ్మింది? ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎమ్మడిస్తున్నా, ఎన్ని రోజుల నుంచి మైపాడు మందిరానికి రావట్లేదు? కొంచెమన్నా నీకు నా మీద మర్యాద గౌరవం ఉందా? నేనంత నమ్మకంగా ఉంటున్నాను, నా మీద నీకు ఇల్లు ఉంటే నన్ను పంపించాలి, మరి ఇన్ని మాట్లాడకూడదు. హల్లెలూయా అని కాస్త మనోడు ఏదో పొడుగ్గా మాట్లాడిండు. ఈ పొడుగ్గా మాట్లాడేవాడే గబక్కని మునిగిపోతాడు. నిజం. మొత్తానికి యేసన్న ఈడికి కలివిగాడు, పానీలే సరిపోరా అన్నాడంట. మనోడు నేరుగా స్నేహితుడు ఎక్కడైతే చీట్లాట ఆడుతున్నాడో, ఎక్కడైతే పాపపు కార్యాలు జరుగుతున్నాయో ఆ చోటుకి వెళ్ళాడు మనోడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి, రే ఎన్ని రోజులు ఈ పాపిష్ట అలవాట్లు నీకు, ఎన్ని రోజులు ఈ కార్యాలు కొనసాగిస్తావు? పాపాన్ని వదలవా? లోకాన్ని వదలవా? లోకాశల విచ్చిలివేడులు వదలవా? రా మందిరానికి వెళదాం, బాప్టిస్మ ఇప్పిస్తా, యేసయ్య రక్తము చేత కడగబడు, దేవుని కోసం బ్రతుకుదు అని రా, నా కూడా రా. నేను చూడు ఎట్లా మారిపోయాను, చూడు తెల్ల బట్టలు, చూడు ప్రతిష్టత, చూడు ఎలా బ్రతుకుతున్నాను, ఇదంతా కారణం దేవుడు. రెండోది యేసన్న, రారా పోదాం అన్నాడంట. ఆమేన్. మనోడు అన్నాడంట, ఇప్పటికే చాలా డబ్బులు పోగొట్టుకున్నా, ఒక్క ఆట గెలిచాను అనుకో డబ్బులన్నీ నాకే వస్తాయి, తర్వాత వెళ్దాం అన్నాడంట. హల్లెలూయా. యేసన్న ఏం చెప్పాడు? ఎక్కడైతే పాపము లోకం ఉంటుందో అక్కడ కొన్ని దురాత్మలు ఉంటాయి. మీకు అర్థం కాదు అది. అందుకే దైవ సేవకులు చెప్పేది, కొంతమంది కోపం ఎక్కువ. ఏంది, మనం ఏడికి పోతే ఆయనకి ఎందుకు, మనం ఏడ తిరిగితే ఆయనకి ఎందుకు? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ప్రతి దానికి కోపపడిపోతూ ఉంటారు. మీరు కోపపడబాకండి, దైవ సేవకుని మాటకి కట్టబడండి. ఆమేన్. మొత్తానికి మనోడు 2 ఆటలు ఆడాడు, 1 ఆట ఆడిగాడు, 10 ఆటలు ఆడినా కూడా మనోడికి గెలవట్లే, ఓడిపోతూనే ఉన్నాడు, డబ్బులన్నీ పోతున్నాయి, అప్పులు పాలైపోతున్నాడు. అప్పుడు మనోడు ఇలా అన్నాడంట, రే నువ్వు గెలిచేదిలా, నువ్వు లేచేదిలా, మందిరానికి వచ్చేదిలా, నన్ను 1 ఆట ఆడ, నీవు గెలిచి చూపిస్తా, తర్వాత నిన్ను తీసుకొని పోతా అన్నాడంట. ఆమేన్. యేసన్న ఏమన్నాడు? పాపం ఎక్కడుంటుందో దురాత్మలు కొన్ని అక్కడ ఖచ్చితంగా ఉంటాయి బిడ్డ, ఖచ్చితంగా ఉంటాయి. దైవ సేవకుని మాటకు లోబడాలి. కంచి దాటకూడదు, ఇల్లు దాటకూడదు, ఎర్రని దారం రక్తపు గురుతు ఏ సంఘానికి, ఏ పరిచర్యకి, ఏ ప్రజలకు తోడుంటుందో ఆ కంచిలోనే మన ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మనోడు కూర్చున్నాడు, వాడు లేచిండు. ఇంకేం చెప్తారు? 1 ఆట పోయిడు, 10 ఆటలు ఆడిండు. ఇంకా మందిరము లేదు, యేసన్న లేడు, పరిచర్య లేదు, ఈడు కూడా వాడికి లాగానే అయిపోయిండు. మీరు ఆలోచించండి ఒకసారి. దేవుని సత్తువ కలిగిన సంఘములో, కంచిగల తోటలో ఉండాల్సిన విశ్వాసి ఏడంటే ఆడు కూర్చోవటం ధర్మమేనా? ఎవరితో అంటే వారితో సహవాసం చేయటం ధర్మమేనా, న్యాయమేనా? దేవుడు మీకంటూ ఒక కంచి ఉంది, ఒక హద్దు ఉంది, ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని దాటి విశ్వాసి అడుగు బయట పెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా. అడుగు బయట పెడుతున్నావంటే, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావంటే, నా ఇష్టం, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితము అని అంటున్నావంటే, నీకు దైవ సేవకుని మాట అంటే నీకు విలువ లేదు. లెక్క చేయవు నువ్వు అసలుకి. అందుకే నీ జీవితం అపాయానికి గురైపోతుంది. కొంతమంది ఉన్నట్టుండి అపాయంలో పడిపోతున్నారంటే, ఏ అపాయము నీకు సమీపించదని దేవుడు చెబుతుంటే, నీకు రానినని దేవుడు చెబుతుంటే, మరి వస్తుంది క్రైస్తవులకి. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళకి అపాయాలు ముందుంటున్నాయి. ఎవరు బట్టినా వీళ్ళు దేవుడి బిడ్డలు కదా, వీళ్ళకి ఎందుకు అపాయం వస్తుంది? వాళ్ళకి సత్యం తెలియదు, అందుకని వాళ్ళు ఆ మాట అంటుండ్రు. మనకి సత్యం తెలుసు. అదేందో చెప్పమంటారా? వీళ్ళు దేవుని మాటకు లోబడరు, దైవ సేవకుడి మాటకు లోబడరు, అందుకే వీళ్ళకి అపాయం వస్తుంది.
అందుకే కొంతమందికి ఆయుష్ కాలం అంతా కూడా ఇట్లా మధ్యలోనే రాలిపోతున్నారు. కారణం అంటే ఈ అపాయం ఎందుకు వస్తుంది బాబు అంటే వీళ్ళు కంచి కలిగిన తోటలు అలా ఉండరు. వీళ్ళకి ఎగస్ట్రాలు జాస్తి. నిజం, వాస్తవమే చెప్తున్నా నేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక దైవ సేవకుడు ఒక నక్క మందిరానికి వస్తే ఆ నక్క నిందంటే, నేను భక్తి చేస్తాను బాబు, నాకు బాప్టిస్మ్ ఇవ్వు, నేను పరలోకానికి వెళ్ళాలంటే. నక్కలు పరలోకానికి పోయినట్టు ఏడా లేదు, ఇది మహా కుయత కలిగింది, దీన్ని నమ్మకూడదు, దీన్ని సంఘంలోకి రానిస్తే మా విశ్వాసులు ఎవరు ఉండరు, నక్కని చూసి వెళ్ళిపోతారని చెప్పాడు. అంటే ఈ పాస్టర్ అప్పుడు నక్కేమని తెలుసా, అయ్యో స్తోత్రం, నేను అస్సలు హద్దు దాటను, నీ మాట మీద జమ దాటకుండా నిలుస్తానని నిందంట. నక్క గురించి బైబిల్లో చాలా చోట్లుంది, జాగ్రత్తగానండి. అది జిత్తలు మారి నక్క అంట, అది బహు భయంకరమైంది. మీకు నేను ఈ పూట ఒక మాట చెప్పి తర్వాత ముందుకు వెళ్ళిపోతా, జాగ్రత్తగా వినండి. ఆ దైవ సేవకుడు సరే ఇది ఆడస్తుంది కానీ సంఘంలో పెట్టాడు. కొద్ది రోజులైంది, ఇది విశ్వాసిగా వచ్చింది. మొదటగా పాపిగా వచ్చింది, పాపి పోయి విశ్వాసి అయింది, విశ్వాసి పోయి సంఘ పెద్ద అయింది, సంఘ పెద్ద పోయి నడిపింపు కాడికి వచ్చింది, నడిపింపు కాడికి పోయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాక్యం చెప్పటం ప్రారంభించింది. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఉన్నట్టుండి ఒకరోజు వేరే ఊరికి వెళుతూ దీన్ని నమ్మి, ఈ ఆదివారం వాక్యం నువ్వే చెప్పి నడిపించు, నీకు మొత్తం వచ్చు, మంచి సీనియర్వి నువ్వు నక్క అని దాన్ని నమ్మి మొత్తం ఆ పాస్టర్ గారు దాని చేతిలో పెట్టి వెళితే, ఈ పాస్టర్ గారు పోయిన ఆదివారం ఆరాధన చూసుకునింది, ఒంటరిగా చర్చిలో కూర్చొని ఆలాపన చేస్తుంది. ఏమని? ఈ మందిరానికి రానప్పుడు, ఈ సంఘానికి రానప్పుడు, ఈ సేవకుడి దగ్గరికి రానప్పుడు లోకంలో ఎంత మధురంగా ఉండిందో. ఏ గుంటలో పట్టినా నేనే. ఎంట్రకాయ అంటే తెలుసా? పీతలు, అంతేనా? తెలుసా మీకు? ఎక్కడ పట్టినా నేనే, ఎంట్రకాయలు పీతలన్నీ నేనే తింటున్నా. అంతా నా ఇష్టం, బుడదంతా నాది, జుర్రుకుంటున్న నా పాపాన్ని. కానీ ఏ రోజు నన్ను అడిగేవాళ్ళు లేడు. ఏడకొచ్చినా అన్నీ క్రమాలే, అన్నీ నియమాలే, దీన్ని ఎవడు పాటిస్తాడు అని దాని బ్రతుకు మీద దానికి ఇరకత బుట్టి అడవికి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అడవికి వెళతానే చచ్చిన మాంసము దానికి కనబడింది. చచ్చిన దాన్ని తినబో ముందు వాక్యం గుర్తుకొచ్చింది, చచ్చిన దాన్ని నేను తినకూడదు కదా, మరి నేను ఎలా తింటున్నా? అయితే ఏమైంది? పాస్టర్ చూసిండా? చూడలే. ఆమేన్ అని చచ్చిన మాంసం తిని మంచిగా క్రమంగా మూతి దుడుచుకొని, స్నేహితులు కూడా బస్టు బ్రతికిన బ్రతుకంతా చేసి పద్ధతిగా వచ్చి ఆదివారం మీకు లాగానే కూర్చునింది. ఏందా? హల్లెలూయా. ఏంది అలా షాక్ అయిపోయారేంది అంటే మీరేనా? జాగ్రత్తగాను పద్ధతిగా మీకు లాగానే కూర్చునింది వచ్చి. అయితే దైవ సేవకుడు రానే వచ్చిండు, నాకు లాగానే బలిపీఠం ఎక్కిండు. ఒకే ఒక్క మాట, నువ్వేడ తిరిగావో, ఏడ బ్రతికావో, ఏమి తిన్నావో, నీ బ్రతుకేమిటో, నువ్వేమిటో దేవుడు చూచాడు అన్నాడంటే యేసునామములో. అర్థమైందన్న వాళ్ళందరూ హల్లెలూయా. నువ్వేం తిన్నావో, ఏడ తిరిగావో, ఎవడితో ఉన్నావో, ఏమి తాగావో, ఏమి తిన్నావో, నీ బ్రతుకంత దేవుడు చూశాడు అన్నాడంట. నాకు కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు మూల లేసి అనిందంట, అస్సలకి నేను ఏడ తిరిగింది, ఏం తినింది సంఘంలో ఎవడు చెప్పాడు పాస్టర్కి? ఎవడో చెప్పాడు, అందుకే ఆ పాస్టర్ బలిపీఠం ఎక్కి అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? ఇలా కోప్పడి విశ్వాసులు మందిరానికి ఆగిపోయే వాళ్ళు లేరంటారా? దేవుడు మాట్లాడితే అప్పగించుకోకపోగా, దేవుడు మాట్లాడినప్పుడు సమర్పించుకోకపోగా, దేవుడు మాట్లాడినప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే హెచ్చరిస్తున్నాడు, నన్నే సరి చేసుకోమంటున్నాడు, నన్నే నిలబడమంటున్నాడు, నా బ్రతుకునే నన్నే ఏలెత్తి చూపిస్తున్నాడు, ఆ మాట నాదే అని అనుకోకపోగా, ఎవరో ఇస్రాయేలే చెప్పాడంట, అబ్రహాం చెప్పాడంట, శాంతమ్మ చెప్పిందంట, కన్నయ్య చెప్పాడంట,
పలానా మోసేటి మింటోడని, అందుకే పాస్టర్ బలిపీఠం ఎక్కువ వాక్యం చెప్తున్నాడు. ఈ నక్కలు ఆడబట్టినే ఉన్నాయి ఇప్పుడు. నిజం, ఇక్కడ లేవని నేను నమ్ముతున్నా, ఇదే జరుగును గాక. ఏంది మీరు నవ్వుతున్నారా? హల్లెలూయా. ఈ మైపాడు ప్రాంతంలో నక్కలు లేవని నేను నమ్ముతున్నా. దైవ సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దేవుడే నాతో చెప్పాడు, ఈ ఇంటిలో నుండి నేను అడుగు బయట పెట్టకూడదు. ఈ క్రమానికి నేను అప్పగించుకోవాలి, ఈ నడిపింపుకు నేను అప్పగించుకోవాలి, ఈ నడిపింపులో నేను నడవాలి. ఆమేన్. మీకు ఒక మాట చెప్పమంటారా? క్రమము, ఉపదేశ నడిపింపు ఏ సంఘములో, ఏ ప్రాంతములో, ఏ ప్రజల జీవితాలలో ఉంటుందో ఆ క్రమములో నా దేవుడు ఉంటాడు. చెప్పలు గుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. క్రమం అంటే నా దేవుడికి చాలా ఇష్టము. క్రమమైన సేవ అన్న, క్రమమన్న విశ్వాస అన్న, క్రమమన్న కుటుంబాలతో కూడిన, క్రమముతో కూడిన ఆ పరిచర్య అన్న దేవునికి మహా ఇష్టం. క్రమం లేక ఈరోజు అనేక జీవితాలు పాడైపోతున్నాయి. ఈ సేవకుడు ఇంతటికి మీకు ఏ క్రమం నేర్పిస్తున్నాడు మీకు తెలీదా? కడుపును మార్చుకొని భారముతో కూడిన సేవ, అన్నపానీయాలు మాని మీ సేవకుడు మీ కొరకే ఎంత మూలుగుతున్నాడో మీకు తెలుసా? ఏ రోజన్నా భారము కలిగి వాక్యానికి సిద్ధపడి బలిపీఠం ఎక్కితే నా గురించి ఆమె చెప్పిందమ్మా అంటావు, పలాయన చెప్పాడయ్యా అంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఏ రోజైనా నీకు అనిపించలేదా? దేవుడు తగిన సమయంలో నన్ను దర్శిస్తున్నాడని ఏ రోజైనా నీకు అనిపించలేదా? దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడే నన్ను ఇంట్లో ఉండమంటున్నాడని ఏ రోజైనా నీకు అనిపించలేదా? ఆమేన్. హల్లెలూయా. ఏ అపాయము నీకు సమీపించదు, దేవుడు రానీడు. రానీయుడు అంటే దైవ సేవకుడు ద్వారా దేవుడు నేను ఎక్కడ నిలిచి ఉండమన్నాడు అక్కడే నువ్వు నిలబడాలా. ఏమి చేయమన్నాడు అదే నువ్వు చేయాలా. ఎలా బ్రతకమన్నాడు అదే అలాగే నేను బ్రతకాలా. నేను ఆ బ్రతకను, నేను అలా నడవను, నేను అలా జీవించను అంటే నువ్వు తోక ఆడిస్తే కుదరదు. ఆ తోక దేవుడు కట్ చేస్తాడు అలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ ఇష్టము జరగకూడదు, దైవ సేవకుని ఇష్టమే జరగాల సంఘములో. ఆ సేవకుని ఆలోచన చొప్పున ఎవడైతే బ్రతుకుతాడో వాని కుటుంబమే రాహాబు కుటుంబం. ఆ కుటుంబములకి యేసు రక్తము కవచముగా కంచిగా ఉంది. దేవుని రక్తము నేటికి సజీవమైనది. ఆ రక్తం మనకు తోడై ఉంది. రే అప్పుడు ఎప్పుడో గాచిన రక్తం ఇంకేడ జీవంతో ఉందరా అంటాడు ఒకడు మెంటలోడు. ఒక మాట చెప్తా, అప్పుడెప్పుడో వచ్చిన జబ్బుకు మందు సజీవంగా ఉందా కుళ్ళిపోయిందా? ఎయిడ్స్ రోగానికి అప్పుడెప్పుడో మందు వచ్చింది, ఆ మందు అలాగనే ఉందా పోయిందా? చెప్పరే మందా ఉందని చెప్పు. ఉంది. ఒక ఎయిడ్స్ రోగానికి మందు ఎలా ఉందో పాపి కోసం యేసు రక్తం అలాగనే ఉంది. చెప్పలు కూడా స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేన్. అది జీవము గల రక్తం. ఆ రక్తమే ఈ సంఘానికి కవచం. ఆ రక్తమే ఈ సంఘానికి కంచె కాపుదల. ఆ రక్తపు కోటల నుండి బయటికి వెళ్ళబాకు. ఆ రెక్కల నీడల నుండి బయటికి బాబాకు. కొంతమందికి ఏదైనా జరగకూడదు అరే అన్నారు, నేను ఇంకా మందిరానికి రా, నా పరిచర్యలకి రా, నా పాస్టర్. ఏంది ఇది చిన్నపిల్లోళ్ళలాగా? ఏంది ఇది? నువ్వు పాలు తాగే వయసులో పాలు తాగావు, అన్నం తినే వయసులో అన్నం తింటున్నావు. నువ్వు బలపరచబడాలి. ఎప్పుడు పిల్లల్లాగా అలగటము మూలగట్టము, నేను రాను, అవునన్ను అనింది అక్క, ఆ మొహం అసలు చూడండి, ఆ మనిషి మొహం చూడండి అంటే ఆ మనిషి మొహం నువ్వు చూడకపోతే రేపు ఏసై మొహం నువ్వు చూడవు, ఎడవ పడతావు. ఖచ్చితంగానే చెప్తున్నా. ఆమేన్. ఈరోజు ఆ అక్క మొహం నువ్వు చూడకపోతే రేపు నువ్వు ఎడవ పడతావు. భేదాలన్నాక గాయాలన్నా కలుగుతూ ఉంటాయి. సేవ అన్నాక అన్నీ ఉంటాయి. అన్నిటిని నువ్వు భరించాలా, అందరితో నువ్వు ఐక్యతగా ఉండాలా, అందరిని ముందుకు దోసుకొని పోతా ఉండాలా. ఆమేన్. ఏమండి మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు అందరూ కలిసి ఈరోజు ఒక 200 మంది 300 మంది ఉన్నారనుకోండి, దైవ సేవకులు ఎంతమంది చెప్పండి? ఒక్కడే. మీరందరూ ఈ వాంతన భేదాలు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్క వ్యక్తి భరించగలడా? ఎంత వేదన, ఎంత బాధ.
మీకు ఒక మాట చెప్పమంటారా? అయ్యగారికి ఏదైనా బాధ కలిగితే మీరందరూ భరించగలరు. ఆమెనానండి? భరిస్తారా? భరీరా? నేనున్నాను అయ్యగారు ధైర్యం అంటారా? అనరా? మీరందరూ అనగలరు. కానీ మీరందరూ ఎన్ని మాట్లాడితే ఒక దైవ సేవకుడు ఎంత కృంగిపోతాడో. ఈ పూట మీకు ఒక మాట చెప్తున్నాను. రాహాబు వలె దైవ సేవకుడు చెప్పిన మాటని ఆలస్యము చేయక, తడువు చేయక, ఇంటిలోకి వెళ్ళి కిటికీకి ఎర్రదారమును కట్టినట్లు మీరు ఈ సంఘములో ఉందురుగాక. ఏ అపాయం రాకుండా రాహాబు కుటుంబాన్ని కాపాడిన దేవుడి రాత్రి ఇక్కడ నివాసము చేస్తున్నాడు. ఈ స్థలములో అడుగు పెట్టున్నాడు. ఆయన మీ కుటుంబాలు కాపాడబోతున్నాడు. వాగ్దానం ఏంటి ఈరోజు? లోతు ఇంటి మీదకి వచ్చిన అపాయమును తప్పించాడు. రాహాబు ఇంటికి అపాయం రాకుండా దేవుడు తప్పించబోతున్నాడు. తప్పించాలి, కాపాడాలి, భద్రపరచాలి అంటే నువ్వు దేవుని సేవకుని మాటకు లోబడాలి, ఉపదేశానికి లోబడాలి, క్రమానికి లోబడాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తాను, త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతా. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వాక్యం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను ఒకవేళ నివాసమున్నా, సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నేను భయపడను. కారణం ఒకటే, ఆయన నాకు తోడున్నాడు. చెప్పు, ఆయన నా దేవుడు నాకు తోడున్నాడు. ఈ భూమి మీద మనుషులు ఎందరో నీకు చెప్పుండొచ్చు, జీవితాంతం నీకు తోడు ఉంటానంటాడు, మధ్యలో ఊడిపోతుంది. ఎవడు శాశ్వతంగా. ఒక భార్య అంటది భర్తతో, నా బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటా. పెళ్లి చేసుకునేటప్పుడు ఈ మాట అనిద్ది. అంటదే, ముందు ఎవరు పోతారో తెలియదు పరలోకానికి. ఎవడికి తోడు లేదో, ఎవడు రాకెప్పుడుందో అసలు మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, అది గాఢాంధకారపు లోయ అయినా, చీకటైనా, అది ఏదైనా దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను దేనికి భయపడను. కొంతమంది ఓర్నే భయపడుతుంది. బల్లి ఇప్పుడు ఆడబాణి మధ్యలో ఏమన్నా ఉనింది, యేసు రక్తమే చేయం. ఎగ్గిరాడు దోకెద్ద మా అక్క. నిజం, బల్లి అవపడితే. మీకు ఒక మాట చెప్పమంటారా? యేసయ్య ఒకరోజు ఒక మాట అన్నాడు, మార్తా మార్తా అన్నాడు. ఆమె చెప్పండి. మరియమ్మ తల్లి మరియా నన్నలా మాట మార్తమ్మని అన్నాడు. ఏమి వంట మాస్టర్, ఎక్కువ పరిచర్యలు ఎక్కువ పూనుకునిద్ది. పరిచర్య అంటే మహా ఇష్టం. ఇంకే ప్రార్థన వాక్యాన్ని అంతటిని మూల పెట్టి 24 గంటలు చేయమంటే ఆడనే అంట్లు గడుక్కుంటా ఉంటుంది. నిజం. మీ గురించి మాట్లాడలేదమ్మో, చెబుతున్నా, మీ గురించి మాట్లాడలే. కొన్ని దగ్గరలు నేను చూశాను, 2 గుంపుల వారిని నేను కనిపెట్టా. చాలా దగ్గర ఒక గుంపు ఎలా ఉంటారు తెలుసా? వాక్యం టయాన్ని గబగబలు పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలా, దేవుని వాక్యాన్ని వినాలా అని ఒక్కరు ఆలోచిస్తారు. ఇంకొకరు ఏం ఆలోచిస్తారు తెలుసా? వాక్యం ముగించే లోపల ఈ పరిచర్య నేను చేయాలండి అనుకుంటాను. కొంతమంది చూడండి, వాక్యం అయిపోయే చివరిలో 10 నిమిషాలు అయితే వంట అంతా అయిపోద్ది అంటారు. అంటే నిర్లక్ష్యం. వీళ్ళకి శ్రద్ధ ఉండదు. ఈ మనిషిని బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మార్తా మార్తా అని 2 సార్లు అరిచిండు. ఒక మనిషిని ఎప్పుడు 2 సార్లు అరుస్తాను తెలుసా? అక్క పావక్క అంట. నిన్ను కాదులే, భయపడవాక. పాము వచ్చినప్పుడు అలా అరుస్తావా? ఎలా అరుస్తావు? అన్నా పాము వచ్చిందన్నా అంటావా? అంటే మార్త అపాయంలో ఉంది.
సమస్యలో ఉంది. ఆమేన్. మరి అయితే ఉత్తమైన దాన్ని ఎన్నుకొని దేవుని పాదాల చెందుతుంది. విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు మార్తా, నువ్వు అసలుకి దేవునికి సమయాన్ని ఇవ్వు. ఆమేన్. చేస్తే చేయి పరిచర్య. అమ్మనని అంతా ఆడ మూల పెట్టాము, వచ్చాడు కూర్చోబాక, అమ్మో నీకు స్తోత్రం. ఏది చెబితే అదే కొంతమందికి అన్నీ చేయి, కానీ దేవుని సన్నిధిలో ఎక్కువ చూపు గడపటానికి ప్రయత్నించు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. కొంతమందికి భయం, ఏ అపాయానికి నేను అసలు భయపడనని అనే మాట అనలేరు. భయం 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 భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ మాట ఎంత గొప్పగా ఉంది ఒకసారి చదవరా? అందరూ చదవండి ఒక్క మాట. అందరూ అనండి, మీకు ధైర్యం కలగబోతుంది. చదువురా చెల్లి, చదువు. చెప్పు. అనండి అమ్మా. ఏ అపాయమునకు నేను భయపడను. నువ్వు భయపడుతున్నావు. మరి మా చిన్నపిల్లలప్పుడు మేము కూడా ఒక ఆట ఆడేవాళ్ళు. మా ఆత్మీయ తండ్రి కూడా అదే మాట అంటే నాకు చాలా సంతోషం వచ్చింది. ఒకరోజు కళ్ళు దగ్గరికి వచ్చి నీకు సింహం అంటే భయం అని ఊపితే మూసేవాడిని కళ్ళు. అప్పుడు అనుకునేవాళ్ళు సింహం అంటే భయం అని. అంత పోతుంది, ఏం లేదు. కానీ ప్రతి మనిషికి భయం ఉంటుంది. కానీ నేను మీకు చెప్తున్న మాట ఏందో తెలుసా? దేవుడు మీకు తోడుంటే ఏ భయం మీకు అవసరం లేదు. ఆమేన్. ఏ అపాయానికి నువ్వు భయపడని అవసరం లేదు. అది చీకటైనా, అది లోతైనా, అది గోయైనా, లేకపోతే అది ఏ బాధలైనా, పెద్ద పెద్ద లోయలైనా సరే, పెద్ద పెద్ద సమస్యలే నువ్వు ఎదుర్కొంటున్నా సరే, చీకట్లోనూ ఉంటున్నా సరే, లోయ అంటే అక్కడ ఎలుగు ఉండదు, ఇటు లైట్లు ఉండవు. లోయ అంటేనే చీకటి, చీకటి మార్గం. ఒకవేళ కొన్నిసార్లు విశ్వాసిగా దేవుని బిడ్డగా చీకటి మార్గంలో నువ్వు ఒకవేళ నడిపించబడుతున్నావేమో, అయినా నువ్వు దేనికి భయపడబాకు. ఏ అపాయానికి నువ్వు భయపడబాకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు బిడ్డ. అరణ్యములో నడిపిస్తూ ఉన్నాడు. రేయం పోగొళ్ళు సంవత్సరాలు, 40 ఏండ్లు రేయం పొగళ్ళు దేవుడు నడిపించాడు. చీకటి ఉంది, పొగలుంది, చీకటి ఉంది, పొగలుంది. ఎన్నిలుంది, సూర్యుడు ఉన్నాడు. అనేక అనుభవాలలో వాళ్ళు నడిపించబడుతున్నారు. ఇక ఒక మాట చెప్పమంటారా? అరణ్యం అంటే అడవి, ఎవరు లేని ప్రదేశాలు. అరణ్య మార్గము గుండా, అడవి మార్గం గుండా ప్రజలను దేవుడు నడిపిస్తుంటే అడవిలో పాములు ఉండవంటారా? చెప్పరే మందా? ఎలుగుబంట్లు ఉండవంటారా? సింహాలు ఉండవంటారా? పులులు ఉండవంటారా? ఎన్నో అపాయాలు అడవిలో ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు దేనికి భయపడలేదు. ఆయనని చెప్పండి. ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అయితే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? మిమ్మల్ని నడిపిస్తున్నవాడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పోషించి ఆదివారం ఉపవాస ప్రార్థనలలో, కనిపెట్టు కూడికలలో మిమ్మల్ని బలపరిచి మీతో మాట్లాడి, నేను నీకు తోడై ఉన్నా. నీ భర్త నీకు తోడుండకపోవచ్చు, మధ్యలోని విడిచిపెట్టవచ్చు. నీ భార్య నీకు తోడుండకపోవచ్చు, మధ్యలోని విడిచిపెట్టవచ్చు. నీ బిడ్డలే నిన్ను వెలివేయొచ్చు, నీ బంధువులే నిన్ను వెలివేయొచ్చు, అన్నదమ్ములే నిన్ను విడిచిపెట్టవచ్చు. అయితే రాత్రి నీతో మాట్లాడుతున్న దేవుడు నేను ఎడవాడు, ఎడబాయడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. నువ్వు ఒంటరివి కావు, అనాథవి కావు. అరణ్యములో తన ప్రజలకు ఏ సన్నిధి తోడుందో ఆ సన్నిధి అనబడుతున్న నా దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. ఈ ఆత్మయాత్రలో దేవుడు మిమ్మల్ని బలపరిచి నేనున్నాను అని మీ చెయ్యి పట్టి నడిపించు దేవుడి రాత్రి మీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ అపాయానికి నువ్వు భయపడబాకు. ఏ అపాయానికి నువ్వు కృంగిపోబాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పమన్నా గట్టిగా చెప్పు, ఇంకా గట్టిగా చెప్పు. ఆమేన్. నిద్ర పోయిందా? పోయింది. సాతాను గడి ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇక్కడ
మీకు ఎన్ని అంతస్తుల బిల్డింగ్ ఉందో నాకు తెలీదు, వాడి బిల్డింగ్ మాత్రం ఇదే. వాడు స్లాప్ ఇల్లు, ఇది స్లాప్ అన్నమాట కండ్రెప్ప. హల్లెలూయా. వాడు డైరెక్ట్గా వచ్చి ఆడే కూర్చుంటాడు. అందుకనే ఎట్లా అంటున్నావు నువ్వు? ఇంకా ఇదే పని, పొద్దులాసం ఇదే. ఎనబాకు, సిద్ధపడబాకు. 10 మంది కన్నికలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 5 మంది ఎవరు? బుద్ధి కలిగినవారు. ఇంకొక 5 మంది వీళ్ళ పని అదే, బుద్ధి లేని వాళ్ళ పని. వీళ్ళు సిద్ధపడరు. సిద్ధపడే గుంపును చూసి సిద్ధపడే రకం కూడా కాదు వీళ్ళు. ఆమేన్. నిద్రపోయింది అనుకుంటున్నా, ఆమేన్ అని చెప్పండి. నిద్రపోయేవాళ్ళు అది అట్లా ఒప్పుకోవాలి, అప్పుడు మీరు కనికరించబడతారు. కప్పుకోబాకండి, ఒప్పుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ రాత్రి. హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉండబోతున్నా. ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నేను నీకు తోడై ఉండబోతున్నా. అది గాఢ అంధకారపు లోయైనా, అది ఏ పరిస్థితి అయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ మాట చెప్పు చూడు, నీ అపాయానికి సిగ్గు కలిగేది నేను దాటిపోబోతుంది. వీడు భయపడే రకం కదరా నాయనో, వీడు మహా మొరటోడు. వాడి ధైర్యం చూడు. దేవుడు తోడున్నాడంట. బెత్తరకపోయే మాట, సాతానికి గడగడగడ వణికి పుట్టే మాట అది. హల్లెలూయా. సాతాను గడ బెత్తరకపోయే మాట. రే సైతానా, ఏమనుకుంటున్నావురా? పొద్దులోసం చీకటి ఉంటుంది అనుకుంటున్నావా? ఒకరోజు ఎలుగు రాబోతుంది. చీకటి ఎలా వస్తుందో సూర్యుడు మరలా ఉదయించబోతున్నాడు. ఎలుగు నా బ్రతుకులకు రాబోతుంది. ఆమేనానండి. నేను దేనికి భయపడను. ఈ ధైర్యం ఉండాలి నీకు. నువ్వు ప్రతిదానికి భయపడితే కుదరదు. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి మీరు భయపడబాకండి. మీరు భయపడుతున్నారు, ప్రతి దానికి భయపడుతున్నారు. మీకు వస్తున్న ప్రతి సమస్య భయపడుతున్నారు. మీరు వస్తున్న ప్రతి శాపానికి, రోగానికి భయపడుతున్నారు. మీరు నిలబడండి, నా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నడవాలనుకోండి, నా దేవుడు నడిపిస్తాడు. నిలబడాలని నీకే లేకపోతే నా దేవుడు ఎందుకు నిలబెడతాడు నిన్ను? బాగుపడాలని నీకే లేకపోతే నా దేవుడు ఎట్లా నిన్ను బాగు చేస్తాడు చెప్పు నాకు ఒకసారి. వాడబడాలని నీకే లేకపోతే నా దేవుడు ఎలా వాడుకుంటాడు నిన్ను? ఆమేన్. నువ్వు ఆశపడాలి, నీ ఆశను నా దేవుడు తృప్తిపరచాలి. ఇది దేవుని యొక్క వాగ్దానం. సరే, ఇంకొక మాట చదవండి. ఈ పూట మన వాగ్దానం ఏమిటి? ఏ అపాయమును మీకు రానివ్వడు. మొదటి అపాయం లోతుని అపాయం నుండి తప్పించాడు. 2, రాహాబుని కుటుంబాన్ని అపాయము నుండి తప్పించాడు. 3, గారందపు కార్పు లోయలలో సంచరించినను ఏ అపాయముకు భయపడను. 4, అదే కీర్తనల గ్రంథము 121:7 చదువు నాన్న, ముగిస్తా. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చదవరా. ఆయన నీ ప్రాణాన్ని కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు, గట్టిగా బిగ్గరగా కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నీ రాకపోకలందు దేవుడు నిన్ను ఏ అపాయము కలగకుండా నా దేవుడు కాపాడబోతున్నాడు. నీ పని బాట్లలో దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నువ్వెక్కడికి వెళుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, నీ పని ఏమిటో, నీ డ్యూటీ ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు తోలే బండి ఏదో నాకు తెలియదు. అది ఆటో అయినా, అది కార్ అయినా, అది బైక్ అయినా, అది సైకిల్ అయినా, నువ్వు నడిచే మార్గమైనా, అన్నిట్లలో అయినా దేవుడు నీకు తోడుండబోతున్నాడు రా బిడ్డా. ఏ అపాయం నీకు రాదు. ఆమేన్. వాగ్దానాన్ని చేతబట్టుకోండి. దేవుడు మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం చేయబాకండి, పెడచెవు పెట్టబాకండి. దేవుడు ఒక మాట తన సేవకుడి ద్వారా చెప్పినప్పుడు దాన్ని తీసుకొని మనస్సులో ఉంచుకోండి. దాని ప్రకారం మీరు బ్రతకండి. నా దేవుడు నాతో చెప్పాడు, నా మార్గములన్నిటి నాకు ఏ అపాయం రాదన్న దేవుడు చెప్పాడు. చెప్పినోడు నమ్మదగినోడు. హల్లెలూయా. ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఆయన సేవకుడిగా చెప్తున్నా ప్రతి అపాయము నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు. హల్లెలూయా.
ఏ అపాయము మీ దరిదాపులకు రాదు. మీ ప్రాణాన్ని, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ప్రయాణాలను దేవుడు కాపాడబోతున్నాడు. మ్యాన్ హల్లెలూయా. ఏ అపాయముని దరిదాపులకు రానేడు. మీ వాహనాలకు ఆయన సన్నిధి ఉండబోతుంది. సముద్రంలోకి ఆటకెళ్ళే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు 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 వాడలకు కూడా, లేకపోతే వాళ్ళు ఏమనాలోటిని పడవల, వాటికి కూడా ఆయన సన్నిధి తోడు ఉండబోతుంది. అపాయము ఏది రాదు తమ్ముడు. యేసునామములో ఆయన సేవకునిగా చెబుతున్నా, ఇది రాత్రి నెరవేరపోతుంది. ఏదో అయిపోద్ది పాట ఆపో. మాట ఎత్తితే ఒకరోజు ఒక మనిషి అంట వాళ్ళు ఆయన పనికి వెళ్ళి ఇంటికి వచ్చేలాకి ఆడస్తా ఉంది. మొదలుకు వచ్చాడు. ఏమని మా ఆయనకి ఏమైపోద్ది అంటుందంట ఈ మనిషి. మొగుడికి ఏం అర్థం కాదు. అమ్మాయి ఏమైంది నీకు? ఎందుకు ఆడుస్తున్నావు? అది నీకు వచ్చిన రోగం ఏంటి? హాస్పిటల్కి పోదామా? మరి ఏంది నీ బాధ ఏంది నాకు చెప్పు. ఏం లేదండి, ఇప్పుడు సీరియల్ చూస్తున్నా. ఇప్పుడే ఉన్నట్టుండి ఆ కారులో పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో సీరియల్లో ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయింది కదా, ఇప్పుడు నువ్వు కూడా ఆ మాత్రం వెళ్తావు, నీకు కూడా ఏమవుతుందని నా ఏడుపు. సైతన్ మొహం దాన సినిమాలని చూసేది. మా ఆయనకి ఏమవుతుందో, మా ఆయనకి ఏమవుతుంది, మీ ఆయనకే పాసిపోయిన పళ్ళతో 24 గంటలు ఇదే పాట. కొంతమందికి పాసిపోయిన పళ్ళు, ఆ పళ్ళుండలే కొంతమంది మాట్లాడుతుంటే ముగ్గుగా పెట్టుకోవాలనిపించింది నాకు. నిజం. పరిశుభ్రత, ఒంటికి పరిశుద్ధత ఉండాలా, హృదయానికి కూడా. చెప్పరే మందా, పరిశుద్ధతగా బ్రతకండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మడ్డి వాళ్ళని పేరు పెట్టబాకండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధతగా ఉండాలా, హృదయము పరిశుద్ధతగా ఉండాలా, మన శరీరము కూడా పరిశుద్ధతగానే ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ బిడ్డ ఆమెతో అన్నాడంటే, ఈ సీరియలు, ఈ సినిమాలు ఆ చూడటం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని వాక్యం చదవటం ప్రారంభించు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏమని? మీ రాకపోకల యందు, మీ ప్రయాణముల యందు నీకు, నీ ప్రాణానికి అపాయం కలగదు యేసునామములో. హల్లెలూయా. సీరియల్ చూసాడు, సీరియల్ డమ్మీ, సీరియల్ అంత నటన, సినిమాలంతా నటన కానిది దేవుని వాక్యం. ఆమేన్. దమ్మము లేనిది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని చేతబట్టుకో, వాగ్దానాన్ని చేతబట్టుకో. ఈ నెలకు తగిన వాగ్దానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. ఏడవకండి. మా బిడ్డలకి ఏమవుతుందో, మా బంధువులకి ఏమవుతుందో, వారికి ఏమవుతుందో, వీరికి ఏమవుతుందో, ఇంకెవరికి ఏమైనా అవుతుందో, అది ఇది అని ఏడవకండి. మీ నోటితో చెప్పండి, నా బిడ్డలకి ఏం కాదా, నా భర్తకి ఏం కాదా, నా భార్యకి ఏం కాదా, నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. మా రాకపోకలంది ఏ అపాయం రాదని నా ప్రభు చెప్పాడు. చెప్పినోడు నమ్మదగిన దేవుడు, ఆయన కాపాడుతాడు. ఈ ధైర్యం ఉండాలి రా బిడ్డ నీకు. నామకార్థ విశ్వాసులు మాట్లాడినట్టు అల్పవిశ్వాస మాట్లాడబాకండి. మీ నోటికి చిక్కం పెట్టుకోండి. ఏం మాట్లాడాలి అది మాట్లాడండి, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుకోండి, మానుకోండి. దైవికమైన పలుకులు మీ నోట ఉండునుగాక. మీ నోట గుండా వస్తున్న ప్రతి మాట నెరవేరునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తా. చెప్పమన్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. ఆపిమంటారా, చెప్పమంటారా? చెప్పేనా? సామెతల గ్రంథం చదువు. సామెతల గ్రంథం 22:3. ఒకే ఒక మాట, ₹1,00,00,000 విలువ చేసే మాట. బుద్ధివంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు ఆపత్తులో పడిపోతాడు. చూడరా బిడ్డ, నా వైపు చూడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడా చెల్లి? ఆపత్తును వచ్చుట చూసి దాగుకుంటాడు, దాగతాడు. బుద్ధివంతుడు, బుద్ధి లేనోడు కాదు, బుద్ధివంతుడు. ఆపత వస్తుందన్నప్పుడే అంచనేస్తాడు. సర్పానికి చాలా బుద్ధి ఉండేది. దానికి
చాలా అది జాగ్రత్తగా ఉండిద్ది. చూడండి, మీరు ఎట్లా వెళ్ళేటప్పుడు మనిషి చౌండు ఆ సప్పుడు వినబడిందంటే సర్పం వెంటనే వెనక్కి తిరుక్కుంటుంది. ఆ సైతానుకున్న ఆ బుద్ధి కూడా లేదు మన వాళ్ళకి. ఇప్పుడు వాడు జ్ఞానంగా బ్రతికి జ్ఞానంగా మింగేస్తున్నాడు అందరినీ. అర్థమైందా? మెలుకోగలిగి బ్రతికి మెలుకోగా తినేస్తున్నాడు అందరిని. ఒక్కడికి అర్థం కావట్లేదు, వాడిని మింగినాక తెలుస్తుంది సైతాన్ గడి మింగిండని. అయితే బుద్ధిమంతుడు వస్తున్న ఆపత్తును బట్టి దాగాలి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మరలా తేటగా చదువు బిడ్డ మాట, ఎంత బాగుందో. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు ఆపత్తుల పడిపో. ఇంతటికి నువ్వు దాగుతున్నావా పడిపోతున్నావా? చూడు, నా వైపు చూడు. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వాళ్ళు పడిపోవట్లేదా? చివరిగా ముగిచ్చేస్తున్నా, జాగ్రత్తగా నువ్వు. దేవుని బిడ్డలుగా అనుకుంటున్న వాళ్ళందరూ లోకములో పాపములో వాళ్ళకి ఇష్టానుసారమైన బ్రతుకులో పడిపోవట్లేదా? నిలబడుతున్నారా? మళ్ళీ ఏమో ఆదివారం భక్తి, ఆదివారం ఏమో స్తోత్రం, ప్రభు బల్ల, ఆరాధనలో బల్ల, ఇంతకన్నా భక్తి లేదు. బుద్ధివంతులు పేరుకే బుద్ధిమంతులమా? భక్తిలో కూడా మనకు బుద్ధి జ్ఞానం ఉందా? హల్లెలూయా. నీకు బుద్ధి, ఆ జ్ఞానము, ఆ తెలివితేటలే నీకు ఉన్నట్లయితే వస్తున్న ఆపత్తుని నువ్వు పసికట్టాలి. ఆపత రాక తలికి దానికి ఇరుగుడేయాలి. ఆ ఇరుగుడే నువ్వు దాగాలి. ఆమేన్. జ్వరానికి టానిక్ ఉంది, జ్వరానికి ఇప్పుడు టాబ్లెట్, ఇంజెక్షన్ కూడా ఉంది. వస్తున్న అపాయానికి ఒక టాబ్లెట్ ఉంది, ఒక ఇంజెక్షన్ ఉంది. అది ఏందో తెలుసా? నువ్వు దాగిపోవటం. ఎక్కడ దాగాలి? ఎక్కడ దాగాలి? ఎక్కడ దాగాలి అంటే టైం లేదు, త్వరగా చెప్తున్నా. దేవుని ఆ స్థలమనబడుతున్న ప్రార్థనా స్థలములను దాగిపోవాలి, మరుగైపోవాలి. నువ్వు మరుగైపోవాలి. ఆపద నుండి నువ్వు తప్పించుకోవాలి. వస్తున్న ఆపదను నువ్వు కనిపెట్టాలంటే నువ్వు ప్రార్థన చేయాల. ఇది ప్రార్థన చేయని దొంగలందరూ పడిపోవాల్సిందే. ప్రార్థన చేయని దొంగలందరూ నామకార్థంగా పడిపోవాల్సిందే. ఎవరో కొత్తోడు మందిరానికి వచ్చిండు, వాడికి ప్రార్థన చేత కాదు, పాపం చేయలేడంటే వాడికి కూడా నువ్వు ప్రార్థన నేర్పించాలా. అమ్మా, ఇలా ప్రార్థన చేసుకోవాలా, ఇలా బ్రతకాలా, ఇలా నడుచుకోవాలా, ఇలా నడుచుకుంటే ఆపద నుండి మనం తప్పించబడతాం. ఆమేన్. హల్లెలూయా అని నువ్వు చెప్పాలా. అసలు నువ్వే చేయి, వాడికి ఏం చెప్తావు? నువ్వు చేసి పక్కన వాళ్ళకి కూడా దాన్ని నేర్పించాలా. ఆమేన్. మీకు ఒక మాట చెప్తున్నాను, ఆపద రాక తలికి దాన్ని పసికట్టి నువ్వు దాగాలి. ఎక్కడ దాగాలయ్యా? ప్రార్థనా స్థలములో దాగిపోవాలి, మరుగైపోవాలి. గొప్ప మాట చెప్తున్నాను, అందరూ అలా మోకరించండి. గొప్ప మాట చెప్తున్నాను. ఎంతమంది ఒక పూట ఖాళీ ఉన్న ప్రతి సమయాన, ఖాళీ లేకపోయినా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఆమేన్ అని ఆకలి దప్పిగలిగి ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? మరుగైపోతున్నారు. నువ్వు మరుగైపోవాలి, నువ్వు దాచబడాలి. నీ పక్షాన నా దేవుడు గొప్ప కార్యాన్ని చేయాలి. ఆపత్తిని దేవుడు తప్పించాలంటే నువ్వు ప్రార్థన చేస్తేగా. సంఘానికి వస్తున్న ఆపత్తి, సేవకులకు వస్తున్న ఆపత్తి. ఈ సందు సేవకుల గురించి కలలుగానే వాళ్ళు ఎక్కువైపోయినరుగా. కలలైతే కంటున్నావు మంచిగా, నిజమే కాదనలా. అయితే వస్తున్న సమస్యల నుండి తప్పించబడటానికి నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావు? జాగ్రత్త లేనివాడు ఆపత్తులో పడిపోతున్నాడు, అపాయములో పడిపోతున్నాడు, అపాయములో కూరుకొని పోతున్నాడు. అయితే ఒక సేవకునిగా చెప్తున్నా, ఈ రాత్రి అపాయము నీకు రాదని నా ప్రభు చెప్పాడు. కళ్ళు మూయండి, కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచేదే దయ్యాలు. నేను మంచిగా మీకు పేరు పెట్టక తల్లికి మీరు స్తోత్రం చేయండి, కళ్ళు మూయండి.
ఎంతమంది అసలుకి మరుగైపోవాలనుకుంటున్నారు ఈ పూట? మీరు మరుగై ప్రార్థన చేయండి, నా ప్రభు అపాయము నుండి, ఆపద నుండి నా దేవుడు తప్పించబోతున్నాడు. నీకు తెలియట్లా, కొన్ని పరిస్థితుల ద్వారా నీకు అపాయం ఉంది, మరణం కూడా ఉంది, నీకు మరణ భయం కూడా ఉంది. నీకు ఏమైపోద్దు భయముతో ఇక్కడ మోకరించి ఉన్నావు, భయముతో ఈ మాటను వింటున్నావు. నీ బిడ్డ బయటికి వెళితే నీ బిడ్డ ద్వారా కలిగిన గడిచిన కాలములు, ఖర్చులు, పొగలు, ఆ పాపముతో కూడిన కార్యాలు, జీవితాలు ఏమైపోతాయని భయపడుతున్నావు. ఈ రాత్రి నీతోనే చెప్తున్నాడు నా దేవుడు, ఏ అపాయము నీ దరిదాపులకు రాదు. ఆమేన్. నా దేవుడు రానివాడు, ఆయన నమ్మదగిన వాడు. ఇదే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని చేతబట్టుకోండి. వాగ్దానం ప్రకారం మీరు బ్రతకటానికి సిద్ధపడండి. అందరూ స్తోత్రం చెబుతారు గట్టిగా. చెప్పండి 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 చెప్పండి. యేసయ్యా, రాత్రి మీరు చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి.